ప్రస్తుతం మనకి వానాకాలం 2023 కాలం మొదలయ్యేటువంటి సమయం. ముఖ్యంగా మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఈ పత్తి వేసుకోవడానికి రైతులు అన్ని దుక్కులు సిద్ధం చేసుకొని మామూలుగా తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం. ముఖ్యంగా మనకు పత్తిలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి అంటే తొలి దశ నుంచి తర్వాత పంట ప్రతి ఒక్క దశను అనుసరించి మనకు రకరకాల చీడపీడలు అనేటివి వాతావరణంతో ముడిపడి మనకు పంట నాశించి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట నాశించే చీడపీడలను గుర్తించి మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా రైతు సోదరులు పత్తి తొలి దశలో ఆశించేటువంటి చీడపీడలు గుర్తించడంలో భాగంగా మనం విత్తన శుద్ధి, ముఖ్యంగా పత్తి రైతులు ప్రతి ఒక్కరు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాల మీదనే ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ హైబ్రిడ్ విత్తనాలు ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి చేసి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా విత్తన శుద్ధి జరగలేదు అని అనుమానం ఉంటే రైతు సోదరులు 1 కేజీ విత్తనానికి ఒక 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్ 70 WS అనేటువంటి మందును లేదా 4 గ్రాముల థైమిథాక్సమ్ 70 WS అనేటువంటి మందుతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తర్వాత తామరపులు అనేటివి మనకు పంటను ఆశించకుండా పంటను కాపాడుకునేటువంటి అవకాశం అనేది మనకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క మనకు అధిక వర్షాలు కురిసేటువంటి ప్రాంతం కాబట్టి మనకు ఈ పత్తిలో ఆశించేటువంటి వేరుకుళ్ళు, వడలు తెగులు అనేటివి మనకు ఆశించకుండా ఉండాలంటే 1 కేజీ విత్తనానికి మనం 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదంటే సూడోమోనాస్తో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వీటికి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు జిగురు వంటి పదార్థాలు వాడుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు పత్తి విత్తనం మొలకెత్తిన తర్వాత తొలి దశలో ముఖ్యంగా పచ్చదోమ మనకు ఎప్పుడైతే అధిక వర్షాలు పడి మబ్బులు పట్టినటువంటి సమయంలో ఈ పచ్చదోమ అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క లక్షణాలను మనం గుర్తించడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. మనకు ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచుల వెంబడి మనకు మాడుకుంటూ ఎర్రబడి ఆకు అనేది లోపలికి ముడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పచ్చదోమను గుర్తించిన వెంటనే మనం ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm అంటే దీన్ని అజాడిరెక్టిన్ 1500 ppm అంటాం. ఈ మందుని కనుక మనం ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను సమర్థవంతంగా తొలి దశలో ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క పచ్చదోమ ఆర్థిక నష్టపరిమితి స్థాయి మించినట్లయితే మనం వాడేటువంటి ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందుని ఒక లీటర్కి 0.25 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొంచెం చల్లని వాతావరణంలో ఈ యొక్క పేనుబంక అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా మనం పచ్చదోమకు వాడినటువంటి రసాయనిక మందులనే వాడి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.